ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవ అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయము 11వ వచనము ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. తుదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారైతే ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయుండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనండి. పరిశుద్ధులు మీకు వందనములు చెప్పుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కు మరి కడవరి దినాలలో దేవుడు ఇచ్చినట్టు ఈ వాక్కును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాట ఇస్తున్నట్టే అపొస్తలుడు పౌలు మాట్లాడుతూ మరి తుదకు సహోదరులారా, సంతోషించండి, ఏమన్నాడండి? సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, వేక మనసు గల వారై ఉండండి అని దేవుని యొక్క ఈ ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, మరి ఎలా ఉన్నావో కానీ మాకు తెలియదు. నీ పరిస్థితిని బట్టి దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. నీవు సంతోషంగా లేవా, సంపూర్ణులుగా ఉన్నారా లేరో కానీ, ఆదరణ కలిగి ఉన్నారో లేక, ఏక మనసు గలవారు ఉన్నారో లేరు కానీ, మరి కర్తయ్యకు దేవుడు మీకు తోడయుండును. ఎప్పటికైనా తోడై ఉంటాడు. ఎందుకంటే తల్లి గర్భంలో నాటి వరకు కూడా మనుషుడు తోడుగా ఉండకపోవచ్చేమో కానీ, మనుషుడు ఆదరించలేకపోవచ్చేమో కానీ, మనుషుడు ప్రేమించలేకపోవచ్చేమో కానీ, మనుషుడు మరి నీకు దూరం అయిపోవచ్చు కానీ, మనుషులు బట్టి నువ్వు చూస్తే నువ్వు అన్నిటిని కూడా కోల్పోతావు, సమస్తమును కోల్పోతావు. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే, మరి సంతోషించండి, నువ్వు ఆనందించమంటున్నాడు. దేని విషయంలో అయితే నువ్వు మరి కోల్పోయి, దేని విషయంలో అయితే నువ్వు ఆదరణపడాలనుకో వాటిని విడిచిపెట్టేసి దేవుని విషయంలో నీ కర్తయ్యకు దేవుడు నీకు ఏమిస్తాడంటే తోడై ఉంటాడని సెలవిస్తున్నాడు. ఆదరణ కలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఎప్పటికీ తోడుగా ఉంటాడు. లోకమంతా నిన్ను విడిచిపెట్టిన, లోకమంతా నిన్ను ఎక్కిరించిన, లోకమంతా వారి మనుషులకి ఆలోచనల ప్రకారం నిన్ను నలిపినా కూడా నీవు తుదకు నువ్వు కోల్పోయే స్థితిలో ఉన్నా కూడా నీ దేవుడు నీకు తోడై ఉంటాడు అంటున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, ఆదరణ కలిగి ఉండు, ఏక మనసు కలిగారేనండి. ఎవరితో అంటే దేవుని తోడుగా, దేవునితో నువ్వు ఆదరణ కలిగి ఉండవు. మనుషులను ప్రేమించు, నీకు దూరమైన ఇబ్బంది లేదు, కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. మీ అందరికీ తెలియపరిచిన మాట ఏంటంటే, ఆయన ఏమనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడయ్యుండునుగా కానీ వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమేంటి వాళ్ళారా, ఈరోజు దేవుడి మాటలు మనకు సెలవిస్తున్నాడు కనుక నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని యందు ఆదరించుకో, దేవుని యందు నిలుచు, దేవుని ప్రేమ కలిగి పొందుకో. నీవు లోకంలో వర్ధిల్లుతూనే ఉంటావు. మనుషుల వల్ల ఏమీ కాదు. మనుషులు చేసే నిందలు, మనుషులు పెట్టే అపవాదాలు, మనుషులు చేసే పనులు ఏవి కూడా నీకు తగలకుండా దేవుడి యొక్క కనుదృష్టి నీ పైన ఉంటూనే ఉంటుంది. దేవుడిని కాపుదలుస్తున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించబడును గాక. ఆమేన్. మరి దేవుని యొక్క ఈ కడవరి సమయంలో ఒక చిన్న పాట పాడి మీకు వినిపించాలనిపిస్తుంది. ఈ పాట ద్వారా మీరు అందరూ కూడా మరి వచ్చిన జ్ఞాపకం చేస్తే, తల్లి బిడ్డ విషయంలో మరి మరియా యేసుక్రీస్తు యొక్క విషయంలో ఏమన్నాడంటే, నీ అద్భుతాలు చూసి నిన్ను ఎవరు మరి హింసించాలనుకున్నది, ఎవరు నిన్ను శిక్షించాలనుకున్నది, ఎవరు కూడా నిన్ను బంధించలేరనుకున్నది, కానీ భూమి మీద మనుషులు ఎలాంటి వారు అనేది ఆ తల్లి వేదనతో ఆ పాట మీకు తెలియపరుస్తున్నాం. ఆ పాట విన్న ప్రతి వారు కూడా చివరి వరకు మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి దేవునామమున మీకు తెలియపరుస్తున్నాం. కన్నకడు పెట్టిలో తురాన్ని కష్టములన్న కరుణ చూపెన్ను పుత్రుడా, శుభశానేస్తుడా, ఓ నా ప్రియ పుత్రుడా, పాపుల మిత్రుడా,
మేలిమి బంగారు కంటే మెరుగు రక్తము దేహమాయనులాయనా గాయములాయనా నా దైవ కుమారునిలాయనా నీదు అద్భుత శక్తి చూచి నిన్ను చంపెడు వారు లేరని తలచితే మదిలో భ్రమచితే నిన్ను చంపెడు వారు లేరని తలచితే మదిలో భ్రమచితే కన్న కడు పెట్టి లోతురాని కష్టముల నా కరుణ చూపెను పుత్రుడా శుభశారేస్తుడా ఓ నా ప్రియ పుత్రుడా పాపుల మిత్రుడా అయ్యయ్యో ఒక ఇంటి బాణ నియమున నా స్తుతిని ప్రాకన్న పొడిచెనా రక్తము వడిచెనా నా దైవ కుమారునిలాయనా యములాయనా నాదు కుమారుని కన్న ముందు నాదు ప్రాణము పోకబోయను బాపరే నెమ్మది చూపరే నా దైవ కుమారునిలాయనా గాయములాయనం నాదు కుమారుని కన్న ముందు నాదు ప్రాణము పోకబోయను బాపరే నెమ్మది చూపరే నా దైవ కుమారునిలాయనా గాయములాయనం కన్న కడు పెట్టి లోతురాని కష్టముల నా కరుణ చూపెను పుత్రుడా శుభశారేస్తుడా ఓ నా ప్రియ పుత్రుడా పాపుల మిత్రుడా నీరు అద్భుత శక్తి చూచి నిన్ను చంపెడు వారు లేరని తలచితి మదిలో భ్రమచితి నిన్ను చంపెడు వారు లేరని తలచితి మదిలో భ్రమచితి. ఈ యొక్క పాట ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో ఉన్నవారు లైవ్లో చూస్తున్నట్టు వారందరూ కూడా చివరి వరకు చూసి తల్లి యొక్క వేదన గురించి ఆ బిడ్డను చూసి తల్లి పాడినట్టే ఆ వేదన పాటల గురించి మీరందరూ కూడా వచ్చినాం పల్లవి కానించి మొత్తం అందరూ కూడా ఒక్కొక్కటి అర్థమయ్యే రీతిగా ఈ పాట ఉంటుంది, అర్థమయ్యే రీతిగా పాట ఉంటుంది. మరి మేలిని ఆ శరీరాన్ని బంగారం లాంటి శరీరాన్ని అద్భుతాన్ని ఆ బల్లెపు పోటును మరి తల్లి అంటుంది, అయ్యా నా నిన్ను చూచుటక నేను బ్రతికినది, నీకంటే ముందుగా నా ప్రాణం పోయింటే చాలు కదా అని ఆ తల్లి వేదన పడి ఆ యొక్క పాటను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మీరందరూ గ్రహించి మరి నేర్చుకోవాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.